అన్న. నమస్తే నమస్తే. ఏం పేరు? జనగణం రామలింగం అన్న. రామలింగం గారు. సో పేరు విన్నట్టే ఉంది, పాటలు బాగా పాడుతుంటారు మీరు. సో అన్న మరి ఎట్లా ఉందన్న పరిస్థితులు? ఎందుకంటే దగ్గరలో పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి, మీరు మీ పాటలు అన్ని చోట్లలో పాడుతుంటారు కదా. సో ఎట్లా ఉందన్న మరి తాజా రాజకీయాలు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు? ఎందుకంటే మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి, మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్. సో ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? ఇక్కడ మేము మల్కాజ్గిరిలో ఈటల రాజన్ సార్ ఎంబడి తిరుగుతున్నాం. ఇక్కడైతే మొత్తానికైతే ఈటల రాజన్ సార్ ఒక 5-6 నుంచి 6 లక్షల ఓట్ల మేడతో గెలిచే సూచనలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ స్థానికంగా కోరుకునేది ఒకటి ఏంటంటే, గల్లీలో ఎవరున్నా కూడా ఢిల్లీలో నరేంద్ర మోడీ ఉండాలని కోరుకుంటున్నారు. అందులో భాగంగానే ఇక్కడ ఈటల రాజన్ సార్ గారు గెలిస్తే మల్కాజ్గిరి ప్రాంతం కూడా అభివృద్ధి చెందనే ఆలోచనలో ప్రజలు అందరూ చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఇలా దేశ రక్షణ కోసం నరేంద్ర మోడీ ఏ విధంగా పనిచేస్తున్నాడో అది కోరుకుంటూ, దాంతోపాటు ఈటల రాజేంద్రన్న గారు ఈ తెలంగాణ ఉద్యమానికి ఏం చేసిండు, ఈ 20 సంవత్సరాలుగా రాజకీయంలో ఏ విధంగా ఉన్నాడు అది మొత్తం తెలంగాణ ప్రజల మొత్తం తెలుసు. కాబట్టి ఖచ్చితంగా ఈటల రాజేంద్ర సారు భారీ మేడతో గెలవబోతున్నాడు. ఇక్కడ అంటే ఎట్లా ఉందని అంటే మీరు చూస్తూనే ఉంటారు కదా, మరి అభివృద్ధి విషయంలో మరి మల్కాజ్గిరి ఎట్లా ఉంది? మరి మీకు ఏమైనా సమస్యలు కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ గెలిచారు. కానీ ఇక్కడ మరి గెలిచిన తర్వాత మరి ఇక్కడ కాన్స్టిట్యున్సీలకు సంబంధించి ఇక్కడ ఏ ప్రాంతం గురించి పడుచుకున్నట్టు దాఖలైతే లేవు. కానీ ఇక్కడ అంత ముందుకున్న వాళ్ళు కానీ మల్లారెడ్డి ఉన్నాడు. ఇక్కడ అభివృద్ధి ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ బాగున్నది. కానీ దాన్ని డెవలప్ చేయడంలో మాత్రం స్థానిక ప్రభుత్వాలు మాత్రం విఫలమైనవి. ఎందుకంటే దేశము ఒక సర్కారు, ఇక్కడ ఒక సర్కారు ఉన్నది. కానీ ఇక్కడ గెలిస్తే మాత్రం రేపు నరేంద్ర మోడీ సహకారంతో ఈటల రాజేంద్ర గారు ఈ మల్కాజ్గిరి ప్రాంతాన్ని మాత్రం అభివృద్ధి చేస్తాడనే కాన్సెప్ట్లో ప్రజలందరూ ఉన్నారు. అందుకోసమే ఖచ్చితంగా ఈటల రాజేంద్ర సార్ అంటే అందరు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. అంటే వ్యక్తిపరంగా చూసుకుంటే ఎట్లా ఉంటుంది అన్న? మరి ఈటల రాజేంద్ర సార్ గురించి చెప్పాలంటే అది ఒక గ్రంథం తెలిసిన, అది ఆ చరిత్ర మనం, ఎందుకంటే మేము పాట రాసి ఉంటుంది. ఈటలంటే మాట కాదు బడుగు జనుల బాటరా, ఈటలంటే మాట కాదు దూసుకొచ్చే తూటరా, ఈటలంటే మాట కాదు తెలంగాణ శ్వాసరా, ఈటలంటే మాట కాదు సకల జనుల ఆశరా. ఎందుకంటే మేము ఉస్మాని యూనివర్సిటీ చదువుకున్న కాంచి మాకు సార్ పరిచయం. ఇప్పుడు సోకాళ్ళు కొంతమంది ఎమ్మెల్యేలు సార్ పేరు చెప్పుకొని సారు భిక్ష పెడితే పెళ్ళిళ్ళు చేసిండు, ఏదైనా ఆపదొస్తే ఖర్చులకు ఇచ్చిండు, ఆఖరికి చెప్పులు లేకపోతే చెప్పులు ఇప్పించిండు, బట్టలు లేకపోతే బట్టలు కుట్టించిండు. ఇంకా అది విషయం. ఎందుకంటే కేసీఆర్ తెలంగాణ పత్రిక పెట్టినప్పుడు, తెలంగాణ భవన్ కట్టినప్పుడు దానికి ఆర్థిక సహాయం చేసిందే ఈటల రాజేంద్ర గారు. ఎందుకంటే ఉద్యమాల పేరుతోటి ముల్లె నింపిందొకడురా ఇలా. ఎందుకంటే కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో నేను ఒక్కరిని ఏకఛత్రాధిపత్యంలో ఉండాలి, నేను పోయిన తర్వాత నా కొడుకు ముఖ్యమంత్రి కావాలి, నా కొడుకు తర్వాత నా బిడ్డ, నా అల్లుడు ఒకటే కుటుంబం మీద ఉండి తెలంగాణ ఉద్యమంలో బడుగు బలహీన వర్గాలకు ఊపిరిగా ఉన్న ఈటల రాజేందర్ని ఒక్కరిని అడ్డు తొలగించుకుంటే నాకు ఏ అడ్డు ఉండదు అనుకోండు. అంటారు కదా, ఇప్పుడు నువ్వు ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసినట్టుగా, ఇలా సూర్యుని మీద రాయేస్తే మన మీద పడ్డట్టుగా ఈటల రాజేందర్ని బయటకు ఓట్టుకున్నాడు. ఇలా కేసీఆర్ ఆగమైపోయాడు. అసలు ప్రశ్నార్థకం ఏంటంటే, అసలు కేసీఆర్ పార్టీ తెలంగాణలో ప్రశ్నార్థకం అయిపోయింది. ఎవరు ఎక్కడ మాట్లాడినా ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ మధ్య ఏమన్నా పోరు నడుస్తుంది, కానీ ఇలా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉనికి అనేది లేదు. ఎందుకంటే ఉద్యమాల పేరుతోటి ముల్లె నింపిందొకడురా, ఆ ఉద్యమాన్ని భూజాన మోసినోడు ఈటలా, ఉద్యమకారుల గొంతు నులిపి వంచిందొకడురా, ఆ ఉద్యమ బిడ్డలను గుండెల కద్దుకున్నది ఈటలా, దారి చూపి నోడురా ధైర్యమిచ్చి నోడురా, బాట చూపి నోడురా భరోసనిచ్చి నాడురా. అలాంటి వ్యక్తి మా ఈటల రాజేంద్ర సారు. ఎందుకంటే మీరు నిత్యం వాళ్ళ ఇంటిగా ఎప్పుడైనా షామిరిపేట పోయి చూస్తే రోజు 500 నుంచి 1000 మంది అన్నం తినకుండా మాత్రం బయటికి పోరు. పొద్దుట కానీ మీరు అంటే చాలా గొప్ప గొప్ప పాడిన చరిత్ర ఉన్నట్టుంది. సో ఇందులో కేసీఆర్ మీద కూడా స్టార్టింగ్ ఒక పాట రాసినట్టున్నారు, అది ఒకళ్ళు వినిపిస్తారు ఇప్పుడు? ఖచ్చితంగా. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత మా కళాకారులు కొంతమంది ఉంటే ఉద్యోగాల పేరుతోటి కొంతమందిని నియమించుకున్నప్పుడు మేము కూడా కళాకారులుగా ఉన్నప్పుడు మాకు కూడా అడిగిన మేము కొలువేమని, కానీ మాకు ఇయ్యలే. అప్పుడే అనుకున్న ఈ దొరగడిలలో మనం బందీలు కావద్దని చెప్పేసి నేను అయ్యాల తెలంగాణలో ఫస్ట్ పాట నేను రాసిన. ఏం పాట? అమ్మా మా తెలంగాణ మా ఆగమైతివమ్మా, తండ్రి బిడ్డ కొడుకల్లుని చేతిలో బందీవైతివమ్మా, అమ్మా మా తెలంగాణ మా ఆగమైతివమ్మా, తండ్రి బిడ్డ కొడుకల్లుని చేతిలో బందీవైతివమ్మా,
దొరల గడిలను కూల్చివేసిన చరిత్ర నాడు, నిన్ను దొరల గడిలో బందిని చేసిన దరిద్రమీనాడు. అమ్మా మా తెలంగాణమా ఆగమైతివమ్మా, తండ్రి బిడ్డ కొడుకల్లుని చేతిలో బందివైతివమ్మా. పూట పూటకో మాట చెప్పిన ఊర్చుకుంటిమమ్మా, నిన్ను విముక్తి చేసే పోరాటంలో ప్రాణమిస్తిమమ్మా. విముక్తి చేసే పోరాటంలో ప్రాణమిస్తిమమ్మా, నిన్ను విముక్తి చేసే పోరాటంలో ప్రాణమిస్తిమమ్మా. తెలంగాణకు కాపలకు కై ఉంటానంటేనమ్మా, దళిత బిడ్డడే ముఖ్యమంత్రి అంటే నమ్మిపోతిమమ్మా. దళిత బిడ్డడే ముఖ్యమంత్రి అంటే నమ్మిపోతిమమ్మా. దళిత బిడ్డడే ముఖ్యమంత్రి అంటే నమ్మిపోతిమమ్మా. అమరుల త్యాగం మరచిపోయెను, దొరల పాలన మళ్ళీ తెచ్చెను. కేసీఆర్ నిజంగా చూపించాడు తెలంగాణ రాష్ట్రంలో. మా తాత మా అమ్మమ్మ చెప్పేటోళ్ళు, అరే ఇది వెనకట దొరలు ఉండేటోళ్ళు రా, గడిలలో ఉండేటోళ్ళు, ఇంటి ముందలంగా పోయేటప్పుడు కూడా చెప్పులు కాళ్ళకి వేసుకొని పోయేటోళ్ళం కాదు, నెత్తురు మానుట సంకలు పెట్టుకొని పోయేటోళ్ళం అని చెప్పేటోళ్ళు. మేము చూలే అంత మూర్ఖులు ఉంటారు అమ్మమ్మ తాత అనేటోని. కానీ కేసీఆర్ చూపించుండుగో, దొరల పరిపాలనకి ఇట్లా ఉంటుంది, మీ తెలంగాణ మాది, మా కుటుంబం. ఇలా నిజంగా మాకు అర్థం కాని విషయం, కేసీఆర్ కేటీఆర్ వీళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటారు, కేసీఆర్ వచ్చింది తెలంగాణ, కేసీఆర్ తెచ్చిన తెలంగాణ అంటే మొత్తం బాపు తెలంగాణ బాపు అంటే, మరి తెలంగాణ కోసం అమరత్వం పోయిన శ్రీకాంత్ త్యాగాన్ని ఏమనాలి, తెలంగాణ వాదాన్ని పల్లె పల్లె వినిపించిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ త్యాగాన్ని ఏమనాలి, పోలీసు కృష్ణయ్య తూటా పెలుచుకొని బిడ్డ ముందు కళ్ళ ముందు నా తెలంగాణకు చచ్చిపోతున్న పోలీసు కృష్ణయ్య త్యాగాన్ని ఏమనాలి, సుమనన్న త్యాగం ఏమనాలి. కొండా లక్ష్మణ్ బాపూజీ ఇంట్లో పుట్టిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే కేసీఆర్ కొండా లక్ష్మణ్ బాపూజీ ఇంట్లో పార్టీ పెడితే చంద్రబాబు నాయుడు నిర్దాక్షణ ఆ ఇల్లు మొత్తం గుంజేసుకున్నాడు. నువ్వు ఎట్లా పార్టీ పెట్టిస్తామని. మరి కొండా లక్ష్మణ్ బాబు త్యాగాన్ని ఏమనాలి మేము అంటే, నువ్వు బాపు అంటే మేమంతా పోలేం, తెలంగాణ కోసం పోలాలని మొత్తం మేము మీ కార్యకర్తలు మీ గడిల కాడ కాపలాదారులమా. అందుకోసమే తెలంగాణ రాష్ట్రం కళ్ళు తెరిచింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి వచ్చి కొన్ని రోజులైనా కూడా ఈయన ఇచ్చిన హామీలు 6 ఉన్నాయి, అది ఇది. ఇప్పుడు ఆయన మేము పార్లమెంట్ ఎలక్షన్లో గెలిస్తేనే, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే మీ పథకాలు అమలు చేస్తామంటున్నాడు. మరి అప్పుడు స్టార్టింగ్ అలా ఏం చెప్పలే, నేను వచ్చిన నెలలనే వచ్చిన 100 రోజుల్లోపే మొత్తం రుణమాఫీ అన్నాడు, ఆడోళ్ళకు 2,500 అన్నాడు, గ్యాస్ ఫ్రీ అన్నాడు, కరెంట్ ఫ్రీ అంటే చూడాలి. ఇప్పుడు ఎందుకు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఎలక్షన్స్ తర్వాత ఖచ్చితంగా కార్యాచరణ ఉంటుంది. తెలంగాణ ప్రజల తరపున కొట్లాడే గొంతులు ఉంటాయి. మా కళాకారుల తరపు నుంచి మేము ప్రజల పక్షాన్ని నిలబడతాం ఖచ్చితంగా. ఈటల రాజేందర్ని, ఎందుకంటే తెలంగాణ భారతదేశం మొత్తం నరేంద్ర మోడీని చూస్తున్నది, నరేంద్ర మోడీ రావాలని. ఈ మల్కాజ్గిరితో పాటు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఈటల రాజేందర్ అన్న కోసమే ఎదురు చూస్తున్నది. చివరగా మరి ఇంకేమైనా అద్భుతమైన పాటలు ఏమైనా వినిపించగలరా మా యూనిటీ వాళ్ళకి? ఖచ్చితంగా, ఎందుకంటే ఇక్కడ మాకు అమరుల త్యాగాలు ఉన్నాయన్న. ఇంకా మేము ఎందుకంటే అమరవీరుల త్యాగం పరిహాసమా, నీ ఫామ్ హౌజు చుట్టూరా కంచె కోసమా. అమరవీరుల త్యాగం పరిహాసమా, నీ ఫామ్ హౌజు చుట్టూరా కంచె కోసమా. ఇదేనా అమరులు కన్న కలల తెలంగాణ, కాదు కాదు ముమ్మాటికి ఇది దొరగారి ఖజానా. కానీ వాస్తవానికి కేసీఆర్ పోయింది, ఆయన గురించి కూడా మాట్లాడడం కూడా వేస్ట్. ఎందుకంటే తెలంగాణ సమాజం కూడా మర్చిపోయింది. ఎందుకంటే ఆయన ఒక 9 ఏళ్ళు చూసారు తెలంగాణ ప్రజలు, ఇసుకు పెట్టే మాకు మార్పు కావాలన్నారు. ఈడ సరే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ రేవంత్ రెడ్డి హామీలతో అయితే ఏదైతుంది, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఒకసారి చూద్దామని అనుకున్నారు. మరి ఆ చూసే మబ్బులు కూడా మరి కమ్మిపోయేట్టు మబ్బులు కూడా తేలిపోయేట అనిపిస్తున్నది. మరి చూడాలి రేపు రాబోయే కాలంలో. ఎందుకంటే నరేంద్ర మోడీ 400 సీట్లతోటి ప్రధానమంత్రి కావుడు. నాకు నిన్న కేసీఆర్ ఒక మాట ఉండు, ఆంధ్రప్రదేశ్ TV9 రవిప్రకాష్ రజనీకాంత్ ప్రెస్ పెడితే మాకు ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చే సూచనలు అవకాశాలు మాకు వినిపిస్తున్నాడు. పిచ్చోడు ఆ పిచ్చోడు, నీకు తెలంగాణ నీ బతికేందు నీకు తెలియదు, నీ బతికేందు నీకు తెలియదు, ఆడ జగన్మోహన్ రెడ్డి గెలుస్తుంది మాకు వార్తలు వస్తున్నాయని చెప్తే ఎంత పిచ్చి తుగ్గుల కంటే. నిజంగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఈటల రాజేందర్ గారు రేపు కేంద్ర స్థాయిలో ఒక మంచి పదవులు ఉంటాడు. తెలంగాణకు ఒక దిక్సూచిగా ఈటల రాజేందర్ నిలుస్తుండనేది మాత్రం నగ్న సత్యం, అది వాస్తవం. థ్యాంక్ యూ.